ఉయ్యాలగూడ నుంచి నల్గొండ వెళ్తూ మీ బంతి తోట చూసి ఆగిపోయాను. కానీ బంతి తోట చూసిన దానికంటే నేను ఈ టమోటా మీద పడింది నా కళ్ళను. ఎందుకంటే నేను కూడా పైన ఆర్గానిక్ గా పండిస్తున్నా. ఒక 30 రకాల పళ్ళ మొక్కలు అన్ని విపరీతంగా ఇష్టం. ఫస్ట్ నాకు ఆ జాసలో పోయి ఈ జాసలోకి వచ్చాను. మీరు అసలు పెట్టి అన్నాళ్ళు అయింది. మీరు మొక్క తెస్తారా, గింజ తెస్తారా? మొక్కనే తెస్తారా? ఎక్కడ తెస్తారు? నర్సరీలో తెప్పిస్తారు. మీరు ఆ మొక్క నాటే ముందు మీరు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు? మొదలు దుక్కి దున్నుతాం అమ్మ. దుక్కి దున్నిన తర్వాత దుక్కి మీదనే పెంట ఎరువు పోస్తాం. ప్లస్ పెంట ఎరువు పోసి మొత్తం చిమ్మినాక మొత్తం 3-4 సార్లు దున్నుతాం. దున్న తర్వాత బోధ పోస్తాం. బోధ పోసినాక దాని మీద బోధ మీద ఎరువు పోస్తాం. డిఏపి. అది నల్ల డిఏపి తెల్ల డిఏపి? తెల్లదే వస్తాయి. డిఏపి వేస్తాం. డిఏపి వేసిన తర్వాత డ్రిప్ పరుస్తాం. డ్రిప్ పట్టిన తర్వాత పైన డ్రిప్ కంపల్సరీగా ఉంది లోపల. చూపించు ప్రియాంక. డ్రిప్ అంటే నల్లగా అది ఆ పైపు. ఇది వాటర్ అక్కడ వదిలితే వీళ్ళు అన్ని మొక్కలకి వెళ్ళిపోతాయి. అన్ని మొక్కలకి వెళ్ళిపోతాయి. డ్రిప్ పట్టిన తర్వాత పేపర్ పరుస్తాం. పేపర్ పట్టిన తర్వాత మొక్క తెస్తాం. అప్పుడు మొక్క తెచ్చి మొక్క నాటుతాం. మొక్క నాటిన తర్వాత ఫస్ట్ మీరు జాగ్రత్త తీసుకునేది ఏంటంటే ఎరువేసి దానిపైన డిఏపి వేసి ఆ డ్రిప్ పరిచిన తర్వాత ఈ కవర్ పరిచి అప్పుడు మీరు నర్సరీకి తెచ్చుకుంటారు. అంత ముందే ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, మొక్కని పలానా టైంకి మాకు పంపించమంటే పంపిస్తారు. పంపించగానే ఆ మొక్కని మనం నాటుతాం. మొక్కని నాటిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత రోగూరు మంది కొడతాం. రోగూరు ఎందుకంటే మిడత కొట్టకుండా. రోగూరు మిడత కొట్ట. అది ఆర్గానిక్ కాదు, కెమికలే. వాస్తవానికి ఇంత మొక్క ఇస్తాడు అతను. అవును ఇంతే ఇస్తారు. అయితే ఇంతలా ఇంత భూమిలోకి పోతుంది. అవును, ఇంత భూమిలోకి పోయినాక ఆ గిత్తది ఈ పేపర్ మీదంగా అట వచ్చి కొన్ని మొక్కలు చేస్తాయి. అయ్యో, కొన్ని మొక్కలు ఏమో మిడత కొడతాయి. అబ్బో. అయితే ఆ మిడత కొట్టకుండా ఉండటానికి రోగూరు. అది ఎట్లా కొడతారు? ఎకరానికి ఇంతనే ఉంటదా? అట్లనే ఉండదు అమ్మా. ఒక 2 పంపులు స్ప్రే చేస్తాం అంతే, లైట్ గా. ఏది మిడత వాలకుండా ఉండటానికి వాసనకి అంతవరకు. ఇక ఆ తర్వాత 30-35 రోజులకు మళ్ళా పేను బంక ఇలాంటిది, నల్ల దోమ, అవును, ప్లస్ పచ్చ దోమ, తెల్ల నల్లి అలాంటి ఆశించకుండా ఉండటానికి అవును, మాకు కూడా వస్తుంది అది. దానికి మనం మందు స్ప్రే చేసుకోవాలి. అది మళ్ళీ వేరే స్ప్రేనా? వేరే స్ప్రే చేసుకోవాలి. మొత్తం మీద ఇప్పటి వరకు మీరు బలానికి వేసింది ఆ డిఏపి ఉన్ను ఎరువే. మిగతా అన్ని పురుగు పట్టకుండా మీరు చేసుకునేది అంతే. ఇంకా చెట్లు అయిపోయేదాకా ఇంకా అంతేనా? అంతే. కాకపోతే మధ్యలో మనం న్యూట్రియన్స్ ఎక్కించి ఏది కాయ లావు కావటానికి, షైనింగ్ రావటానికి, ప్లస్ బాగా మంచి పూత వచ్చి నిలబడటానికి. ఇప్పుడు ఈ పూత ఉంది కదా అమ్మ, ఈ పూత ఉంది కదా, ఈ మొగ పూత ఇది రాలిపోయేది. ఇది రాలిపోయేది. ఎట్లా నీకు తేడా చెప్పు? మగపూతకి చూపిస్తా. ఇగో ఇప్పుడు ఇదేమో మొగ పూత. ఇగో ఇది తెల్లగా వస్తుంది చూడండి. ఇది ఈ తెల్లగా వచ్చేది ఇదేమో ఆడపూత. ఇదే పిందె పడి. ఇప్పుడు నేను విన్నంత వరకు టమోటా మొక్కలకి పాలినేషన్ ఏం అక్కర్లేదు. చెట్లు విదిలించగానే దానంతా అయ్యే పాలినేషన్ అయిపోతాయి. దీనిలో కూడా మగ పువ్వు ఆడపువ్వు 2 ఉంటాయి. ఒకటే చెట్టుకు 2 పువ్వులు వస్తాయి. ఇంతవరకు మీరు ఇన్లేదా? ఇన్లా నేను, అందుకే నేను పడిమాల అడుగుతుంది. ఇదన్నీ మగ పువ్వులు అనమాట. అయితే ఇది చూడండి మేడం, ఇది చూడండి. ఇగో ఇది ఆడ వైట్ వచ్చిందా? ఈ వైట్ ది పిందె. అదే పిందె కనిపిస్తుంది. అయితే ఇది కూడా ఆడపువ్వే, ఇది కూడా పిందె వస్తుంది. అవునవునులే. ఇది ఒకటే మగ పువ్వు. కలర్ డిఫరెన్స్ ఉంటది. అయితే కలర్ ఇది వైట్ ఉంటది, ఇదేమో ఈ కలర్ వస్తుంది, ఎల్లో ఉంటది. ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఎల్లో వచ్చిన పూలన్నీ మగ పూల కింద లెక్కే. అవి రాలిపోతాయి. అప్పుడు బాధపడకూడదు. అయ్యో రాలిపోయి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇగో దీనికి కూడా ఇగో ఇది మగ పువ్వు, ఈ రెండింటి మధ్యలో ఆడపువ్వు వచ్చింది చూడండి. అవునవునవునవును, అర్థమైందా? అర్థమైంది. ఇంకా ఇది ఆడపువ్వే. ఈ ఉంటేనే ఇది పిందె రాదు. అవునవును, లేకపోతే ఇది పిందె రాదు. అవును, అట్లా. ఇగో ఇప్పుడు ఈ మధ్యలో
ఇక పిందె వచ్చింది, వైట్ పూయగా అవును. ఇది వైట్ పూయగా అట్లా బాగా ఎల్లో కలర్ లో వచ్చేయన్ని మగపూలు, వాడి మధ్య వచ్చే తెల్లగా కొంచెం కలర్ మారి వచ్చేయన్ని ఆడపిల్లలు. అంతే అంతే. ఇప్పుడు మీరు పెట్టిన తర్వాత ఎన్నాళ్ళకి వస్తుంది ఈ పువ్వు? ఇదా మీరు మొక్కలు పెట్టిన తర్వాత 30 రోజుల కాంచే స్టార్ట్ అవుతుంది. అవునా? 30 రోజుల కాంచే స్టార్ట్ అవుతుంది కానీ మొక్క పెరగలేదు కాబట్టి తీసేస్తాం మేము. 3 రౌండ్లు తీసేస్తాం దాన్ని, ఏది చూసేస్తాం ఏది పువ్వుని. అంటే చెట్టు పెరుగుదల ఉండదు, కాయ వచ్చినప్పుడు పెరుగుదల ఉండదు. అవును, పెరుగుదల ఆగిపోతుంది. అందుకోసం పెరుగుదల పెరిగిన తర్వాత మనకు వచ్చే కాయను ఆపగలుగుతుంది, సైజు రావచ్చు. మనం ఈ చిన్న మొక్క నుంచే అది పూత వస్తుంది. పూతలు తీసేస్తూనే ఉంటారు. ఏమన్నా దీనిలో మధ్యలో ఇవి వస్తాయి కదా, తీసేస్తుంటారా? ఏం తీయరు అసలు, చెట్టు కట్ చేయరు మీరు? చెట్టు కట్ చేసేది ఆడ కట్ చేస్తామానండి. ఇక ఇది తీసేయాలి, కింద ఉన్నాయన్నీ ఇవన్నీ తీసేసినాయి. ఇక పోతా ఉంటే కాయ వస్తా ఉంటది. అట్లా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు. కాయ రావటానికి మీరు ఆ డ్రిప్ లో ఇంచి మంచి మంచి కెమికల్స్ న్యూట్రిన్స్ ఎక్కిస్తాం. మీకు ఎంత వస్తుంది ఇప్పుడు ఒక చెట్టుకి కాదు, ఎంత దిగుబడి వస్తుంది మీకు? మా వాతావరణం అనుకూలిస్తే ఇంచుమించు ఒక చెట్టే 20 నుంచి 25 కేజీల మధ్యలో కాస్తుంది. అవునా? ఒక్క చెట్టు 20 నుంచి 25 కేజీల మధ్యలో కాస్తుంది. హైబ్రిడ్ నాటు టమోటానేనా? హైబ్రిడ్ అన్నట్టే, సాహో విత్తనం పేరు సాహో. తీగ జాతికి దీన్ని, అందుకే పైకి ఎదుగుతుంది. తీగ జాతికి దీన్ని. ఇక ఈ నాటు టమాటా అయితేనో అది ఎదుగుదల ఉండదు, దానికి పొట్టిగానే భూమి మీదనే వేస్తుంది. దానికి ఈళ్ళు బాగానే వస్తుంది, దిగుబడి బాగానే వస్తుంది. అంటే అమ్మ అది చెట్టు 10 కేజీలు కాస్తుంది కానీ 10 కేజీలు మన చేతికి రావు. ఓకే. అయితే అది కింద పండుకొని కాస్తుంది కదా. అవును. ప్లస్ మచ్చ వస్తే ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. ప్లస్ దీనికి ఆశించినట్టు దానికి కూడా తెల్ల నల్లి ప్లస్ నల్ల నల్లి ఆశిస్తుంది. ఇప్పుడు మీకు మేము ఆర్గానిక్ గా పెంచుకునే వాళ్ళకి ఇట్లా పాడవకుండా వెయ్యాలంటే ఏం వేయచ్చు? సాహో పెట్టుకోండి. సాహో మాకు గింజలు దొరకలే కానీ నర్సరీలో మాకు అట్లా కాదు, పురుగు పట్టకుండా నువ్వు స్ప్రే చేస్తున్నావు కదా, అదే కెమికల్ స్ప్రే చేస్తున్నావు కదా. ఇప్పుడు మాకు ఇంటి దగ్గర నేను అన్నా కెమికల్ లేకుండానే పెంచుతాను నేను అన్ని. ఏదేస్తే నీకు ఈ పురుగు రాకుండా ఉంటుంది? ఏ స్ప్రే చేయమంటా? మన ఫ్లోరో ఒకటి వాడు. ఫ్లోరో అది ఆర్గానికేనా? ఆర్గానిక్ అన్నట్టు. మోనో కూడా ఆర్గానిక్ అన్నట్టు. మోనోలో కూడా మోనో 10 అది 36 వస్తుంది, అక్కడికి 36 ఉంటుంది కానీ అది వద్దు, 10 తీసుకోండి. ఇక దానికైతే మంచిగా వస్తుంది. అది ఆర్గానికే ఆ రెండు. అప్పుడప్పుడు ఏది ఏ టైం? వారం 10 రోజులకు ఒకసారి దాన్ని ఒక్కసారి అట్లా చూపియండి. ఇక ఏది ఆశించదు అన్నట్టు దానికి. అది స్ప్రే చేయటమేనా? అది కూడా స్ప్రే చేయటం వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ. అది ఎంత లిక్విడ్ అయ్యాలా? అది కూడా ఒక మీరు కొట్టే పంపే ఏంటిది? అన్ని పొలాలు కొట్టే పంపే ఉంటది నా దగ్గర. 20 లీటర్లు ఉంటుందా? 20 లీటర్లు. 20 లీటర్ల దానికి ఒక 40 ml వేసుకో. అయితే అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకున్నాక ఇప్పుడు మనం చూపించినట్టు ఏదైనా ఆశిస్తేనే వేయమంటే దాన్ని యూజ్ చేయండి. సరే, లేకపోతే అవసరం లేదు. ఎంత ఎదిరించినా ఒక పువ్వు రాట్లా, మాకేమో మొత్తం పురుగులే ఉంటాయి. నిన్న కొట్టేదే ఉండే, నిన్న ఇక పిల్లగాడు రాక కొట్టలేదు, ఇవాళ కొట్టాలి. ఇక అది లేచిపోతుంది. అది ఏం చేస్తుందంటే అది పెద్దగా ఏం దాని దానికి ముళ్ళు ఉంటుంది, అది ఇట్లా కూర్చుంది. కూర్చోగానే దీంట్లో సారాంశం తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు దీనికి నల్లటి మచ్చ వస్తాయి. ప్లస్ ఆకుకు కానీ ప్లస్ కాయకు కూడా ఇట్లా కుర్చి సారాంశం తీసుకుంటుంది. అంతవరకు మచ్చలు వస్తాయి, నల్ల మచ్చలు వస్తాయి. కాయం ఖరాబ్ కాదు కానీ చూస్తానికి బాగోదు. మీకు రేటు పడదు కదా, మచ్చలుంటే రేటు పడదు. అందుకోసం మనం ఖచ్చితంగా దాన్ని మనకు దోమలు కుట్టినట్టు అంతే. అది దోమే నాయన, అది కూడా దోమన్నట్టే. కానీ
అయిపోయింది. మనకు ఇట్లా